Hello everyone, how are you? How are you doing? I hope you are doing great. I hope you are watching my videos also. If you are watching my video for the first time, please subscribe to my channel. ఓకే సో మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే యాత్రలో మనము ఇప్పుడు 16th క్లాస్ దాకా వచ్చాము. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 15 క్లాసులు కంప్లీట్ చేసుకున్నాము. వీ హ్యావ్ కంప్లీటెడ్ 15 క్లాసెస్ సో ఫార్ అండ్ దట్ టు సక్సెస్ఫుల్లీ. సో మనము ఇప్పటి వరకు 73% వరకు అచీవ్ చేసాము. 73% అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మనం ఇంగ్లీష్లో చాలా చాలా టాపిక్స్ కవర్ చేసాము. మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, ఫస్ట్ ఏ గ్రామర్ లేకుండా సింపుల్గా హీ షీ ఈట్ ఓకే దిస్ దాట్ అని అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత మెల్లిగా ఇంట్రాగేషన్స్, మనం అసలు ఇంట్రాగేషన్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఈ ఇంట్రాగేషన్ ఎందుకు వాడాలి, కమ్యూనికేషన్ అంటే ఏంటిది, సో కమ్యూనికేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, ఓకే మీరు క్వశ్చన్ నేను ఆన్సర్, లేకపోతే నేను క్వశ్చన్ మీరు ఆన్సర్, ఇలా చెప్పినప్పుడు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని ద్వారా డిస్కషన్ వస్తుంది ఏదైనా టాపిక్ మీద. ఆ డిస్కషన్ చేయడానికి మనకేం కావాలి, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది రావాలి. ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది మనం ఇప్పుడు గెయిన్ చేసాము. సో అది 73% మనం గెయిన్ చేసాము. ఓకే, ఇంకా 25%, ఈ 73% గెయిన్ తోటే మీరు ఆల్మోస్ట్ మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ వచ్చు, బట్ దాన్ని ఇంకా ఫ్లూయెన్సీగా మనము చేసుకుంటున్నాము. ఇట్ ఈస్ లైక్ ఏ రివిజన్. సో మళ్ళీ ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళి కూర్చొని బుక్స్ పట్టుకొని రాయలేము కాబట్టి ఇది మనకు రివిజన్ లాగా అనుకోండి. సో ఓకే, అండ్ కొత్త వాళ్ళకు, తెలియని వాళ్ళకైతే ఇది ఒక డెమో క్లాస్, ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా వాళ్ళు అనుకొని ఈ వీడియోస్ని మరియు ఈ వీడియోస్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి. సో దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది. సో ఇది చాలా ఈజీగా మన తెలుగులో, మన లాంగ్వేజ్లో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో 15th క్లాస్లో మనము ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం. సో టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ అంటే కాలము. సో కాలం అనేది ఏంటిది, కాలం గురించి తెలుసుకొని ఏం చేస్తాము, ఆ కాలం గురించి తెలుసుకొని మనం మాట్లాడేటప్పుడు ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని తెలుసుకోవడానికి ఈ టెన్సెస్ అనేది యూజ్ చేస్తారు. కాలం అనేది వెన్ అనేది క్వశ్చన్ వేసుకొని, వెన్ అంటే ఎప్పుడు అనేది తెలిస్తే దానికి ఏ టెన్స్ వాడాలి, ఆ టెన్సెస్ ఎన్ని, టెన్స్లో మళ్ళీ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే జరిగిపోయింది పాతకాలం, ఓకే భూతకాలం అంటారు దాన్ని, జరిగిపోయిన దాన్ని భూతకాలము, ఇప్పుడున్న దాన్ని వర్తమాన కాలము, ఫ్యూచర్ని భవిష్యత్ కాలం అంటారు. అంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడాలన్నా, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడాలన్నా, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మాట్లాడాలన్నా మనకి ఇంగ్లీష్లో ఒక కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇలా మాట్లాడితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఓకే ఇతను జరిగిపోయిన విషయం గురించి చెప్తున్నాడు, లేకపోతే ఇతను జరగబోయే విషయం గురించి చెప్తున్నాడు, సో లేకపోతే ఇతను ఇప్పుడు జరిగింది చెప్తున్నాడు అనేది వినే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చెప్పేవాళ్ళు ఆ ప్రాపర్గా ఆ ఫార్ములా అంటే ఆ రూల్స్ని పాటిస్తే వినే వాళ్ళకు కూడా అది అర్థమవుతుంది. ఓకే జరిగిపోయిన విషయం గురించి చెప్తున్నాడు, లేకపోతే ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు అనేది. సో అది ఎలా తెలుస్తుంది, ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు అని, భవిష్యత్తు లేకపోతే జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు అనేది హెల్పింగ్ వెర్బ్. కొన్ని హెల్పింగ్ వెర్బ్స్ అనేటివి ఉంటాయి టెన్సెస్లో. సో టెన్సెస్ అనేది టెన్సెస్ అనే టాపిక్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ టెన్సెస్లో హెల్పింగ్ వెర్బ్స్ వాటి గురించి తెలుసుకున్నాం. సో వెర్బ్కి 3 ఫార్మ్స్ ఉంటాయి, V1, V2, V3. ఓకే, అవి మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఆ వెర్బ్స్ని బట్టి మళ్ళీ అలాగే హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్, యామ్, ఓకే ఆర్, ఓకే వాజ్, వర్, షెల్, విల్ అనేటి వాటి హెల్పింగ్ వెర్బ్స్ తోటి ఏ కాలంలో అంటే దేని గురించి చెప్తున్నాడు, ఆ సెంటెన్స్, ఆ జరిగిన యాక్షన్ ఏ కాలంలో జరిగిందని చెప్తున్నాడు అనేది ఈ హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్, ఈ రెండింటి కాంబినేషన్స్లో మనము టెన్సెస్ని నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ ప్రీవియస్ వీడియోస్ విన్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ వినకపోతే ఆ వీడియోస్కి వెళ్ళి మళ్ళీ వినండి. సో 1 సెకండ్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ రికార్డింగ్. సో ప్రీవియస్ వీడియో కూడా చేశాను, బట్ అక్కడ రికార్డింగ్ అనేది ఆగిపోయింది. సో నా మళ్ళీ మీకోసం మళ్ళీ కష్టపడి మళ్ళీ క్లాస్ని రిపీట్ చేస్తున్నాను. సో దీనివల్ల నాకు నష్టం ఏం లేదు. ఓకే, నేను మళ్ళీ నేర్చుకుంటున్నాను.
సో ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడం వలన నా మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఆల్రెడీ నేను చూడకుండా మీకు చెప్తున్నాను. సో ద సబ్జెక్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మైండ్. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నా మైండ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది త్రూ మై మౌత్. నా నోటి ద్వారా నా మైండ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అదంతా నేను ఫీడ్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమైతుంది, ఇంకా ప్రింట్ అయిపోతుంది, ఫీడ్ కాదు, స్టోర్ అయిపోతుంది. అప్పుడు ఫీడ్ చేసుకున్నాను, ఇప్పుడు స్టోర్ అయిపోతుంది. అంటే ఇంకా అంతే లోపల ఉండిపోతుంది. మీరు ఇప్పుడు నా నిద్రలో నుంచి లేపడినా కూడా నేను మీకు చెప్పగలను. ఓకే, అలా. సో మనకు ఇప్పుడు టెన్సెస్లో ఇవన్నీ మళ్ళీ ప్రీవియస్ టాపిక్స్ రివిజన్ అవుతాయి. సో టెన్సెస్లో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు స్టార్టింగ్ ట్రబుల్. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేశాను. సో ఐ ఫేస్డ్ ఏ లాట్ ట్రబుల్. ఓకే, చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. ఓకే, బట్ నేనేంటంటే పర్ఫెక్షన్ కన్నా ప్రోగ్రెస్ మీద నేను ఫోకస్ చేశాను. సో ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా ఐ విల్ ప్రోగ్రెస్ స్లోలీ, మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతాను అని ఈరోజు 16th క్లాస్ వరకు వచ్చాను. ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? సో నేను ఏం తెలియకుండా ఒక క్లాస్ స్టార్ట్ చేసి 16th అంటే ఏం తెలియకుండా అంటే ఈ వీడియోస్ దీని గురించి తెలియకుండా ఒక క్లాస్ స్టార్ట్ చేసి 16 వీడియోలు కంప్లీట్ చేశాను. ఈచ్ వీడియో ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ యావరేజ్ ఆఫ్ 30 minutes ఫర్ ఈచ్ వీడియో, నేను 8 గంటల టీచింగ్ స్కిల్స్ కంప్లీట్ చేశాను. 8 hours టీచింగ్ చేశాను. ఓకే, 16 అంటే దీంతో కలిసి. సో ఎవ్రీ 16 అంటే 30 minutes, 30 minutes అంటే 1 hour. సో 2 వీడియోస్కి 1 hour, 16 వీడియోలకి 8 గంటలు. 8 గంటల వీడియోస్ని అంటే టీచింగ్ని నేను కంప్లీట్ చేశాను. సో దీన్నే ప్రోగ్రెస్ అంటారు ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ గురించి చేయాలనుకుంటే ఇంకా నెల రోజులైనా కూడా నేను వీడియోస్ చేయకపోదు. పర్ఫెక్షన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ పర్ఫెక్షన్, ఐ ఫోకస్డ్ ఆన్ ప్రోగ్రెస్. సో దట్స్ వై ఐఎమ్ ప్రోగ్రెసింగ్. యు ఆర్ ఆల్సో. సో నేను వీడియోస్ పర్ఫెక్ట్గా చెప్తున్నానా, లేకపోతే స్లోగా చెప్తున్నానా, లేకపోతే రైటింగ్ మంచిగా లేదా, సో ఇవన్నీ పక్కకు పెట్టాను. ఇది మీరు ప్రోగ్రెస్ అవ్వండి. ఓకే, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను టైపింగ్ చేస్తాను. టైపింగ్ చేయడం వల్ల నాకు రాయడం అనేది రాదు. నా డాక్టర్ల లాంగ్వేజ్ ఎలా ఉంటుందో డాక్టర్ల కంటే కొంచెం బెటరే అనుకోండి. సో నేను రాస్తాను, బట్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రోగ్రెస్, నాట్ ఆన్ మై ప్రోగ్రెస్ ఆర్ నాట్ ఆన్ మై టీచింగ్ స్కిల్స్. ఓకే, యా. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే, సో మనం ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో స్టార్టింగ్లో మనకి ఇంగ్లీష్లో అసలు ఫార్ములా ఏంటంటే మనం సబ్జెక్ట్. ఓకే, మనకు సబ్జెక్ట్ కావాలి. సెంటెన్స్ ఫామ్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ సమ్ ఆబ్జెక్ట్ అనొచ్చు, ఎక్స్ట్రా వర్డ్ అనొచ్చు, ఎనీథింగ్. ఆబ్జెక్ట్ అనొచ్చు, ఎక్స్ట్రా వర్డ్ అనొచ్చు. ఓకే, ఇంకా ఏమంటారు, సంథింగ్ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు మళ్ళీ. ఓకే, సో ఇది అనేది ఆప్షనల్. ఈ మనం ఫస్ట్ ఫోకస్ అంతా ఈ 3 సబ్జెక్ట్ మీద ఫోకస్, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్లో మళ్ళీ ఏమొస్తాయి, పర్సన్స్ వస్తాయి. సబ్జెక్ట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ 3 వస్తాయి. సో ఈ పర్సన్స్ ఎవరు అంటే ఇది ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్. సో అర్థమవుంది కదా. సో ఈ సబ్జెక్ట్ ఫస్ట్ లెటర్, సబ్జెక్ట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, నేను, లేకపోతే మేము, నా సైడ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ పర్సన్. ఇక్కడ నుంచి మీరందరూ ఎవరైతే చూస్తున్నారో యు అనేది సింగిల్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం అది. ఒకవేళ ఆ వీడియోస్ మిస్ అయినట్టే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. సో బ్యూటీ ఏంటంటే ఇవన్నీ ఒక సిరీస్ లాగా వస్తున్నాయి. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో మిస్ అయినట్లయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ సిరీస్లోనే మీకు 1 by 1 ఒకటి వస్తుంది. Day 1, Day 2, Day 3, Day 15, Day 16 అలా. సో మీరు ఆ వీడియోస్ చూడండి. అట్లా ½ an hour కదా మీ టైం స్పెండ్ చేయడం, ఒక ½ an hour మీకోసం మీరు కేటాయించండి. సో మీకు అట్లీస్ట్ నాలెడ్జ్ వస్తుంది, రివిజన్ అవుతుంది. ఓకే, సో అలా. సో ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో మీరు సెకండ్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్. మీరు నేను కాకుండా ఎవరైనా హీ, షీ, ఇట్, దే, దెమ్, దేర్, వాళ్ళందరూ అనేటి థర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాం కదా.
సో సింపుల్లో మనం ఏమన్నా ఫస్ట్ పర్సన్ ఉంటే ఓకే యామ్, ఓకే ఫస్ట్ పర్సన్ సింగిల్కి యామ్, ప్లూరల్కి ఆర్ అని వాడుకున్నాం. అలానే సెకండ్ పర్సన్ ఉంటే కూడా ఏమనుకున్నాము, ఆర్ వాడుకున్నాం. ఓకే సింగులర్ ఉంటే ఈజ్, ఓకే యూ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా దీనికి ఆర్ వాడతారు. సారీ, సో ఇక్కడ సింగులర్ ఉంటే ఈజ్ ఫస్ట్ పర్సన్కి ప్రెసెంట్ టెన్స్లో, ప్లూరల్ ఉంటే ఓకే ఆర్. ఓకే దీనిలో టోటల్గా ఎన్ని వచ్చినాయి సింపుల్లో, మూడే వెర్బ్స్, మూడే హెల్పింగ్ వెర్బ్స్. ఒకటి యామ్, హ్యార్, ఆర్, యామ్, ఆర్, ఈజ్, ఈ మూడే ఉన్నాయి కదా. ఓకే ఈజ్, యామ్, ఆర్, ఈ మూడే ఉన్నాయి. సో ఇలా, సో సిమిలర్లీ ఫ్యూచర్ టెన్స్లో, వన్ సెకండ్, సిమిలర్లీ ఫ్యూచర్ టెన్స్లో కూడా కొన్ని హెల్పింగ్ వెర్బ్స్ వాడతాం. ఓకే ఎస్ అంటే సింగులర్, పి అంటే ప్లూరల్. సో ఫ్యూచర్ టెన్స్లో కూడా మనం ఇక్కడ ఐ షెల్ అనేది మనము ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ పర్సన్కి వాడతాం. ఆర్ వి షెల్, కొన్ని కేసెస్లో విల్ కూడా వాడతారు, షెల్ ఆర్ విల్. ఓకే వి విల్. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఎప్పుడు వాడతారు విల్ అనేది. సో యూ, ఇంకా ఇది కాకుండా ఏది వచ్చినా కూడా విల్, సింగులర్ అయినా యూ విల్, ప్లూరల్ అయినా యూ విల్. హీ, షీ, ఇట్ ఆర్ దే, హీ షీల్, ఇక్కడ కూడా విల్, ఇది సింగులర్ అయినా ప్లూరల్ అయినా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇది చాలా ఈజీ, మీకు కూడా తెలుసు. సో మనం ఇప్పుడు ఏది వాడుకున్నాం, ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో హెల్పింగ్ వెర్బ్ గురించి కూడా తెలిసింది. ఓకే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటిది, షెల్ ఆర్ విల్, షెల్ ఆర్ విల్, ఇది పర్సన్స్, ఇది సబ్జెక్ట్ గురించి సంబంధించింది. ఓకే పర్సన్స్ సబ్జెక్ట్ గురించి సంబంధించిన పర్సన్స్. ఇదేంటి, విల్, షెల్ ఆర్ విల్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ రెండు తెలిసినాయి అంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏదైతే స్టార్టింగ్ ట్రబుల్ అనుకున్నామో దాని గురించి మనం నేర్చేసుకున్నాం. సో మనం ఇప్పుడు సెంటెన్స్ మాట్లాడడానికి యూ విల్, ఇప్పుడు అతని గురించి చెప్పడానికి యూ విల్ అంటాం. ఓకే వేరే వాళ్ళ గురించి దే విల్, ఓకే దే విల్ అని అంటాం. సో హీ, ఒక అబ్బాయి గురించి చెప్పాలి హీ విల్ అని అంటాం. ఒక అమ్మాయి గురించి చెప్పాలి షీ విల్ అంటాం. ఒక వస్తువు గురించి చెప్పాలి ఇట్ విల్, ఓకే ఇట్ విల్ అంటాం. సో ఫ్యూచర్ గురించి తెలిసింది కదా. సో ఈ ఫస్ట్ మనకి ఏదైతే స్టార్టింగ్ ట్రబుల్ అనుకున్నామో ఇంగ్లీష్లో, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్, ఈ రెండింటి గురించి తెలిసింది. తర్వాత ఏంటిది, యాక్షన్. అతను పని చేసిండు, అతను ఏం పని చేసాడో తెలుసు మీకు, ఏం పని చేశాడో తెలుసు మీకు, బట్ దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం అనేది కష్టమైంది ఇన్ని రోజులు. ఇక ముందు అలా కాదు. ఇప్పుడు మనకు స్టార్టింగ్ ట్రబుల్ ఏదైతే మనం అనుకున్నామో తెలిసిపోయింది, హెల్పింగ్ వెర్బ్ కూడా తెలిసిపోయింది. ఫ్యూచర్ గురించి అంటే ఫ్యూచర్లో చెప్తే ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి, ప్రెజెంట్లో చెప్తే ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది తెలిసిపోయింది. ఓకే ఇక్కడ అర్థమైంది. ఇక్కడ మనం ఏం వాడాము, రెండే. సో ఈ ప్రెజెంట్ టెన్స్లో ఇది వాడాం కదా. సో ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఏం వాడుతున్నాము, ఫ్యూచర్ టెన్స్లో షెల్ ఆర్ విల్ అనే హెల్పింగ్ వెర్బ్స్ మనం వాడతాం. చూసారు కదా, ఇక్కడ షెల్, విల్, అంతే. ఇంకా ఇవన్నీ రెండే హెల్పింగ్ వెర్బ్స్ ఫ్యూచర్లో. ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటా. సో దీన్ని మనము ఫ్యూచర్ టెన్స్లో ఉన్న 4 టైప్స్కి వాడతాం. ఫ్యూచర్ టెన్స్లో 4 టైప్స్ ఏంటి, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రైట్. ఓకే 4 టైప్స్, 4 టైప్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. సో మనకు సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ తెలిసింది.
నెక్స్ట్ మనము ఈచ్ టెన్స్ లో ఒక సెంటెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో అవన్నీ చూసిన వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. చూడని వాళ్ళకు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు రివిజన్ లాగా అంటే వాళ్ళకు కూడా కొంచెం టాపిక్ గురించి తెలియాలి కాబట్టి దీన్ని మళ్ళీ చెప్పాను. ఓకే, సో షెల్ విల్ ఇది ఫ్యూచర్లో, ఇవి అక్కడ. సో ఇది సింపుల్ ఫ్యూచర్. అలానే మనం దాంట్లో పర్ఫెక్ట్లో ప్రెజెంట్ టెన్స్లో పర్ఫెక్ట్లో మనము ఇంకొక 2 కీవర్డ్స్ హ్యావ్, హ్యాస్ అని వాటి గురించి తెలుసుకున్నాం ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో వాడినప్పుడు. అలానే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని 2 సెంటెన్సెస్. ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లో, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, ఇది పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది సింపుల్ కంటిన్యూస్ టెన్స్లో ఇది వాడాం మనం. ఓకే, ఇప్పుడు షెల్ అనేది విల్ అనేది సింపుల్ టెన్స్లో ఇక్కడ ప్లస్ V1 వాడాం, ఇక్కడ V1 వాడాం. సింపుల్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇంగ్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ V3, ఇక్కడ V1 ప్లస్ ఇంగ్. ఇది ప్రెజెంట్ టెన్స్ గురించి. సో ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో సింపుల్లో కూడా షెల్ విల్, ఒకవేళ కంటిన్యూస్ అయింది అనుకోండి షెల్ బి, ఆర్ విల్ బి. ఓకే, కంటిన్యూస్ అయితే షెల్ బి, విల్ బి అని వాడతారు. అలానే పర్ఫెక్ట్ టెన్స్లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని వాడతారు. అలానే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, ఇలా. సో ఇప్పుడు నేను ఈ ప్రెజెంట్ టెన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ మీకు రివిజన్ లాగా చెప్పాను. ఒకవేళ పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాం. సో ఓకే, సో వీటితోటి మనం సెంటెన్సెస్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ షెల్ విల్ అనేది ఇక్కడ సింపుల్ ఫ్యూచర్. ఓకే, ఇది సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూయస్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సో ఇలా దేని గురించి మనకు సబ్జెక్ట్ తెలిసింది కదా, ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. సో ఇవి ఎక్కడ వాడతారు? ఈ ప్లేస్లో, హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లో ఇవి వాడతారు. సో ఇక్కడ సపోజ్ నేను షెల్ టీచ్ అంటే నేను టీచ్ చేస్తాను అంటే బోధిస్తాను. లేకపోతే ఐ షెల్ రైట్, నేను రాస్తున్నాను. ఓకే, నేను రాస్తున్నాను కదా, నేను రాస్తాను ఫ్యూచర్ కదా, ఐ షెల్ రైట్, నేను రాస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో ఐ షెల్, మెయిన్ వెర్బ్ ఏంటి? రైట్. ఐ షెల్ రైట్. ఇక్కడ సింపుల్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్లో ఐ షెల్ రైట్ అంట. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఒకవేళ రేపు నేను రాస్తా కదా, ఈరోజు రాసినట్టే రేపు కూడా రాస్తా కదా, ఐ షెల్ బి రైటింగ్.
ఇక్కడ ఇక్కడ ఏముంటుంది, V1 ప్లస్ ఇంగ్ అని వాడతారు. ఇక్కడ జస్ట్ సింపుల్గా V1 వాడతారు, వెర్బ్ యొక్క మొదటి ఫామ్. ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి ఫామ్ ప్లస్ ఇంగ్. సో ఐ షెల్ రైట్ అన్నా కదా, ఇప్పుడు దాన్ని ఎలా రాస్తారు, ఐ షెల్ బి రైటింగ్ అంటారు. ఎలా, ఐ షెల్ బి WRITING. సో ఇప్పుడు ఇక్కడ వాడాం కదా, ఇక్కడ రూల్ ప్రకారం ఐ షెల్ వాడాము ఫస్ట్ పర్సన్ కాబట్టి. ఓకే, అలానే ఐ షెల్ రైట్ అన్నాను V1. సో రూల్ ప్రకారం ఫ్యూచర్ టెన్స్ లో, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఇలా షెల్ బి విల్ బి అని వాడాలి. రూల్ ప్రకారం ఐ షెల్ బి రైటింగ్, ఎందుకంటే నేను ఫస్ట్ పర్సన్ కాబట్టి. యూ అనుకో, సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ అంటే యూ విల్ బి రైటింగ్ అని రాస్తారు. ఓకే, యూ విల్ రైట్, మీరు రేపు యూ విల్ వాచ్, యూ విల్ రైట్, యూ విల్ రీడ్. ఓకే, యూ విల్ సబ్స్క్రైబ్. ఓకే, యూ విల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఐ షెల్, ఇది సెకండ్ టెన్స్ లో యూ షెల్ బి సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. యూ షెల్ బి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయబోతున్నారు, చేయుచున్నారు రేపు. ఎప్పుడు, టుమారో. యూ షెల్ బి రైటింగ్ ఆర్ యూ షెల్ బి సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ టుమారో, రేపటి గురించి. సో ఈ మూమెంట్ కాకుండా, ఈ మూమెంట్ తర్వాత గంట తర్వాత అయినా ఫ్యూచరే, గడవని ఏ సమయమైనా ఫ్యూచరే. ఓకే, ఒక క్షణమైనా కూడా, ఏ సింగిల్ మూమెంట్ ఆల్సో ఈజ్ ఎ ఫ్యూచర్ ఇన్. ఓకే, భవిష్యత్తు, జరగనిది ఏదైనా కూడా ఫ్యూచరే. సో మీరు రేపు యు ఆర్ సబ్స్క్రైబింగ్ టు, యు విల్ బి సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. యూ విల్ బి ఇప్పుడు మన షెల్ బి విల్ బి అనే, ఐ షెల్ బి టీచింగ్, యూ విల్ బి సబ్స్క్రైబింగ్. ఐ షెల్ బి టీచింగ్, యూ విల్ బి సబ్స్క్రైబింగ్ అంటే యాక్షన్కి ఇంగ్ యాడ్ చేశాను. సబ్స్క్రైబ్ అనేది ఒక వెర్బ్, సో దానికి ఇంగ్, సబ్స్క్రైబింగ్, యూ షెల్ బి సబ్స్క్రైబింగ్ అట్లా. సో ఫ్యూచర్లో ఫస్ట్ పర్సన్కి సెకండ్, అలానే హీ షెల్ బి రైటింగ్, అలానే షీ షెల్ బి రైటింగ్, షీ విల్ బి రైటింగ్, హీ విల్ బి రైటింగ్, ఇట్ విల్ బి రైటింగ్, ఇట్ విల్ బి వాచింగ్, అలా కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, కంటిన్యూస్ టెన్స్ అంటే దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఆన్ గోయింగ్ యాక్షన్, ఒక జరుగుతూ ఉండే యాక్షన్ గురించి చెప్పాలంటే, ఆన్ గోయింగ్ యాక్షన్ గురించి చెప్పాలంటే అలా కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో జరుగుతూ ఉండబోతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అలానే షెల్ హ్యావ్, ఈ పార్ట్ అంటే షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో ఒక సర్టెన్ టైంకి ఆ పని జరుగుతుంది. అంటే ఎలా అంటే, ఓకే, యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ ఫ్యూచర్ టైం. యాక్షన్ కంప్లీటెడ్, ఒక ఫ్యూచర్ టైంలో ఆ యాక్షన్ అయిపోతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. అప్పుడు షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని యూజ్ చేస్తారు. పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అని వాడతారు కదా, పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ అని వాడాము. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని వాడాలి. ఓకే, ఓకే, ఐ షెల్ బీ రైటింగ్ అన్నాం కదా. ఓకే, ఐ షెల్ హ్యావ్ రిటర్న్. ఓకే, ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాస్తుంటాను. రాసుడు అయిపోయింది అంటే రాయడం అయిపోతుంది, నేను ఒక లెటర్ రాయడం కంప్లీట్ అవుతుంది. ఐ షెల్ హ్యావ్ రైట్ రోడ్ రిటర్న్ కదా, ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్. ఓకే, బై టుమారో, బై దిస్ టైం టుమారో అంటే రేపు ఈ టైం వరకు నేను ఒక లెటర్ రాయబోతున్నాను. ఓకే, ఐ షెల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, ఐ షెల్ హ్యావ్ వాచ్డ్, షెల్ హ్యావ్ అనేది పర్ఫెక్ట్, వాచ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, వెర్బ్ యొక్క పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క V3 ఫామ్, థర్డ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దాన్ని కూడా. సో ఐ హ్యావ్ వాచ్డ్ ఏ, ఐ షెల్ హ్యావ్ ఆర్ ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ బై దిస్ టైం టుమారో, ఈ టైం వరకు నేను ఒక సినిమాను చూస్తాను, పక్కా చూస్తాను.
అనేది అలా. సో యూ షెల్ హ్యావ్ వాచ్డ్, యూ ఆర్ యూ విల్ హ్యావ్ వాచ్డ్ మై క్లాస్ బై దిస్ టైమ్ టుమారో. అప్పటి వరకు మీరు చూసేస్తారు రేపు ఈ టైం వరకు అని చెప్పడానికి షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ అని యూజ్ చేస్తారు. అట్లానే హీ విల్ హ్యావ్ వాచ్ మై క్లాస్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపే చెప్తున్నారు, రేపు ఈ టైం వరకు చూసేస్తాడు అయిపోతుంది అని. ఓకే, అలా. అండ్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అంటే కంటిన్యూస్గా జరుగుతుంది. కంటిన్యూస్గా ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం నుంచి ఒక పర్టికులర్ టైం వరకు అది ఒక పీరియడ్, అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఒక కాలం, ఒక సర్టెన్ టైం వరకు కొనసాగుతూ ఉండే దానిని మనము ఫ్యూచర్ టెన్స్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాము. ఓకే, అలా. సో అప్పుడు మనం ఏం వాడతాము? షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఫస్ట్ పర్సన్ వాటికైతే షెల్ హ్యావ్ బీన్, అలానే సెకండ్ థర్డ్ పర్సన్కి అయితే విల్ హ్యావ్ బీన్ అని మనము ఈ హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. తర్వాత యాక్షన్. మళ్ళీ ఇక్కడ ఏంటి, V3 ఫామ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని వాడతాము, ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. సో ఇక్కడ సింపుల్లో V1 కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్లో V1 ప్లస్ సింగ్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో V1 ప్లస్ ఇంగ్. ఓన్లీ డిఫరెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మాత్రమే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని యూజ్ చేస్తాం, అది ఏ టెన్స్లోనైనా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో అట్లా. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ ఐ షెల్ బి రైటింగ్ అనేది కంటిన్యూస్. ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్. ఐ షెల్ హ్యావ్ రిటర్న్ అనేది థర్డ్. సో ఇక్కడ ఐ షెల్ హ్యావ్ బీన్, ఇది ఎరేజ్ చేద్దాం. I shall have been writing a letter. or ఇక్కడ a letter for ఇక్కడ చాలా రాసుకోవచ్చు. ఫర్ 3 hours అని రాసుకోవచ్చు. ఓకే, బై దిస్ టైమ్ టుమారో అనొచ్చు, బై దిస్ టైమ్ టుమారో, ఒక బై ఈవినింగ్. సో ఇక్కడ ఏదైనా వాడుకోవచ్చు, అంటే బై అనేది యూజ్ చేసి ఆ టైం వరకు నేను రాస్తూ ఉంటాను. సో ఇక్కడ కూడా ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్ by 5 p.m. tomorrow. I shall have written a letter by 5 p.m. tomorrow. Okay, you shall have watched my video by 10 o'clock today night. ఈరోజు రాత్రి 10 గంటల వరకు మీరు నా వీడియో చూసారు. యూ షెల్ హ్యావ్ ఆర్ యూ విల్ హ్యావ్ వాచ్ మై క్లాస్. యూ షెల్ హ్యావ్ వాచ్ మై క్లాస్. ఇంకా దాని తర్వాత ఒక పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే బై 10 o'clock ఇన్ ది ఈవినింగ్. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఈవినింగ్ అనేది కూడా ఫ్యూచరే. సో అలా. సో ఇది రూల్స్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. నేను చాలా స్లోగానే చెప్పాను, మీకు కూడా ఐడియా ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అండ్ ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవన్నీ ఒక సిరీస్ లాగా వస్తున్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో మీరు అది చూస్తే ఇది అర్థమవుతుంది, సో ఇది చూసి అది చూసినా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకొంచెం మాట్లాడుకుందాం, ఒక 5 minutes రూల్స్ మాట్లాడుకుందాం. రూల్స్ అంటే సిచ్యువేషన్స్, కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్లో మనము ఫ్యూచర్ టెన్స్ వాడతారు. కాంటెక్స్ట్ ఏ సందర్భాల్లో మనము ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. సో ఫ్యూచర్ టెన్స్ అనేటిది ఫ్యూచర్లో జరగబోయే ఫ్యాక్ట్స్ గురించి, ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్స్ గురించి, ప్రిడిక్షన్స్ గురించి మీరు ఊహించుకుంటారు. మీరు ఊహ ఎలా చేయాలనుకుంటున్నాను,
సో నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఒక మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నా, ఒక జాబ్ సంపాదించాలి. ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్. ఐ విల్ గెట్ ఎ జాబ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఓకే, అలా. సో అలానే ప్రిడిక్షన్స్ అంటే ఏదో జరగదు, అది జరుగుతుందేమో అని ప్రిడిక్ట్ చేయడం, ఊహించడం. సో జరగని విషయాలను జరుగుద్దేమో అని అనుకోవడాన్ని ప్రిడిక్షన్ అంటారు. సో అది కూడా ఫ్యూచర్ కదా, ఇంకా జరగలేదు కాబట్టి. సో అలాంటి ప్రిడిక్షన్స్ గురించి చెప్పేటప్పుడు, అలానే ఒక మాట్లాడుతునేటప్పుడు మీరు చేసే ప్రామిస్లు కానీ, మీరు ఇచ్చే ఆఫర్స్ కానీ, సో వైల్ యూఆర్ స్పీకింగ్, ఇఫ్ యూ గివ్ సమ్ ఆఫర్స్, ఇఫ్ యూ ప్రామిస్ సంథింగ్ టు సమ్వన్, సో అలాంటి కేసెస్లో మనము ఈ సింపుల్ ఫ్యూచర్ వాడతాం. సో సింపుల్ ఫ్యూచర్ని వాడతాం. సో అలానే డిటర్మినేషన్స్, ఓకే, కమాండ్స్, ఓకే, జనరల్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని చెప్పడానికి, జనరల్గా స్టేట్మెంట్ చెప్పడానికి. ఓకే, సో ఓకే, కేసీఆర్ విల్ బి ద సీఎం ఫర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ టర్మ్. he will be the KTR will be the CM candidate. KTR will be the CM candidate. ఓకే, అలా ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు. అలానే ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఫ్యూచర్లో జరిగేటి ఏంటంటే, ఓకే, నా గురించి చెప్పుకుంటా. ఫ్యూచర్లో నేను ఒక 100 వీడియోస్ కంప్లీట్ చేస్తాను ఈ ఇయర్లో. ఫ్యూచర్లో ఐ విల్ అంటే ఐ విల్ ఇక్కడ విల్ అని ఎందుకు వాడాను, ఐ షెల్ వాడాలి కదా, ఐ విల్ అని ఎందుకు వాడాను. నేను పక్కా చేస్తా అన్నప్పుడు, స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు విల్ వాడతారు. జస్ట్ ఏదో నార్మల్ అన్నప్పుడు షెల్ వాడతారు. ఐ షెల్ అని చెప్పేటప్పుడు ఐ షెల్ వాడతారు. రూల్ ప్రకారం ఐ షెల్ వాడాలి. బట్ నేను ఏం వాడాను, ఐ విల్ వాడాను. ఐ విల్ ఎందుకు వాడానంటే నాకు స్ట్రాంగ్ విల్ ఉంది. సో విల్ పవర్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ విల్లే వాడతారు. ఏదో మీద చేద్దామన్న వాళ్ళు షెల్ వాడతారు. సో ఇప్పుడు ఐ షెల్ వాచ్ వీడియో, ఇప్పుడు నా వీడియో చూడండి, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. యూ వాచ్ మై వీడియో, యూ విల్ లెర్న్ సమ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అని మీకు చెప్పాను అనుకోండి. ఐ షెల్ వాచ్ అన్నాను అనుకోండి, సో మీరు ఏదో చూసి చూడనట్టు చూస్తా అంటారు. ఐ షెల్ అంటే తెలియదు. ఐ విల్ వాచ్ అన్నాను అనుకోండి, నేను కంపల్సరీ చూస్తాను. ఐ విల్ లెర్న్ అన్నా అనుకోండి, నేను కంపల్సరీ నేర్చుకుంటాను. నేర్చుకుంటారు అంటే ఫ్యూచర్లో నేర్చుకుంటారు. ఐ విల్ లెర్న్, ఐ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్. ఐ షెల్ లెర్న్ అన్నా అనుకో, నేను చూస్తాను. అంటే ఐ షెల్ అనే దాంట్లో పవర్ తక్కువ ఉంది, విల్ అనే దాంట్లో పవర్ ఎక్కువ ఉంది. సో విల్ అనేది విల్ పవర్, విల్ గివ్ యూ విల్ పవర్, ఇట్ విల్ గివ్ యూ విల్ పవర్. సో విల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పడానికి అండ్ మాట్లాడడానికి కూడా. సో అలానే ఈ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కాంబినేషన్ కూడా ఎక్కువ మాట్లాడతారు. ప్రెజెంట్ టెన్స్ లో సపోజ్ మీరు ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, సడన్ గా ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇంగ్లీష్ లో చెప్పాలనుకోండి. సో అప్పుడు రింగ్ అయిన తర్వాత హలో అన్నారు. హలో అని అప్పుడు ఏమంటారు, సో ఐఎమ్ బిజీ నౌ, ఐఎమ్ డ్రైవింగ్ నౌ, ఐ యామ్ డ్రైవింగ్ అంటే నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. అదేంటిది, ప్రెసెంట్ లో కంటిన్యూస్ టెన్స్. ఐ యామ్ డ్రైవింగ్ నౌ, ఐ విల్ కాల్ యూ లేటర్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అనేది ఫ్యూచర్. ఐ యామ్ డ్రైవింగ్ నౌ కరెంట్లీ, ఇప్పుడు ప్రెసెంట్గా. ఐ విల్ కాల్ యూ లేటర్, నేను తర్వాత కాల్ చేస్తాను అంటే విల్ అది ఫ్యూచర్ గురించి చెప్తాను. ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే, ఇక్కడ ఒక కొంచెం ఇంగ్లీష్ ఒక 5 వాక్యాలు. ఐ యామ్ డ్రైవింగ్ నౌ, ఐ విల్ కాల్ యూ లేటర్, సో ఐ యామ్ విత్ మై ఫ్యామిలీ. ఓకే, ఐ యామ్ విత్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీతో ఉన్నాను. సో ఐ యామ్ ఇన్ ద కార్, సో ఐ యామ్ ఎట్ హైదరాబాద్, ఐ యామ్ ఎట్ హైదరాబాద్. ఇది కూడా సింపుల్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్. ఐ యామ్ ఎట్ హైదరాబాద్. సో ఐ విల్ బి క్రాసింగ్ సిద్దిపేట. సారీ, ఐ విల్ బి క్రాసింగ్ సిద్దిపేట, ఓకే, ఇన్ నెక్స్ట్ అవర్. సో ఐ విల్ బి క్రాసింగ్, ఇంకో 1 hour తర్వాత సిద్దిపేట క్రాస్ అవుతాను అన్నప్పుడు నెక్స్ట్ అవర్ కదా, అది ఇంకా జరగలేదు కదా. సో దాని గురించి మనం చెప్పేటప్పుడు ఇలా ప్రెజెంట్ను ఫ్యూచర్ని కాంబినేషన్లో మనము కన్వర్జేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది చేస్తాం. సో ఐఎమ్ బిజీ నౌ, ఐఎమ్ డ్రైవింగ్ మై కార్, ఐ విల్ కాల్ యూ లేటర్, ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఎట్ హైదరాబాద్ కరెంట్లీ, ఐ విల్ బి క్రాసింగ్ సిద్దిపేట ఇన్ నెక్స్ట్ అవర్.
ఓకే, నెక్స్ట్ ఏదైనా. సో ఇక్కడ నెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్యూచర్లో ఏంటంటే అంతా నెక్స్ట్. సో నెక్స్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్, ఓకే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ అన్న. అలానే డే కన్నా ముందు నెక్స్ట్ నెక్స్ట్ అవర్ ఆర్ నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ ఏదైనా కూడా అది ఫ్యూచరే. సో అలా ఫ్యూచర్ కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ అనేది తెలిసింది కదా. సో ఫ్యూచర్ యాక్షన్స్, ఓకే, డిటర్మినేషన్, కమాండ్స్ చెప్పాలనుకున్నా కూడా, ఓకే, ఆఫర్ ఇవ్వాలనుకున్నా, ఓకే, రిక్వెస్ట్ చేయాలనుకున్నా. ఓకే, రిక్వెస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్తాము, అక్కడ కొంతమంది అంటే ఒక పెద్దవాళ్ళు ఉన్నారనుకో, పెద్దవాళ్ళు ఉంటే మీరు భోజనం చేస్తున్నారు, లేకపోతే మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు, మీ ఇంటి పక్క వాళ్ళు కూడా అదే ఫంక్షన్ రావాలని, విల్ యూ జాయిన్ విత్ అస్, విల్ యూ కమ్ విత్ అస్ అనే, విల్ యూ జాయిన్ విత్ అస్, మీరు మాతోటి కలుస్తారా, ఓకే, విల్ యూ కమ్ విత్ అస్, మీరు మాతో పాటు వస్తారా అంటే క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం. సో విల్ అనేది ఫస్ట్ పెట్టేసి విల్ అనేది ఉన్నదంటే అది ఫ్యూచర్ గురించి, మీరు వారు వస్తారో రాదో తెలియదు. విల్ అంటే విల్ యూ కమ్ ఆర్ నాట్. సో అలా, సో ఫ్యూచర్కి అలా అంతే కదా, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ టైమ్ ఈజ్ ఓవర్. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక చిన్న టాపిక్, పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ మార్క్, వీటి గురించి కూడా చెప్తాం ఒక చిన్నగా. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఐ విల్ కాల్ యూ అన్నాం, లేకపోతే థర్డ్ పర్సన్ గురించి మనం ఎప్పుడైనా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో షీ విల్ రైట్ ఏ లెటర్ అన్నాం. షీ విల్ రైట్ ఏ లెటర్ అన్నాం. ఇది డైరెక్ట్, ఆమె ఒక లెటర్ రాస్తుంది, డైరెక్ట్ పాజిటివ్. ఓకే, దీన్ని నెగిటివ్లో కన్వర్ట్ చేశాను అనుకోండి, షీ విల్ రైట్ ఏ లెటర్. ఇది నెగిటివా? కాదు. నెగిటివ్ ఎప్పుడవుతుంది? సో ఇది పాజిటివే, ఇది పాజిటివే. ఫస్ట్ది ఇది పాజిటివ్, పి అంటే పాజిటివ్, ఇది నెగిటివ్. ఇది నెగిటివ్ ఎప్పుడవుతుంది? ఇక్కడ విల్ పక్కకు నాట్ పెడితే విల్ నాట్ అవుతుంది. షీ విల్ రైట్ ఎ లెటర్, ఆమె ఒక లెటర్ వ్రాయుచున్నది. ఓకే, షీ విల్ రైట్ ఎ లెటర్, ఆమె ఒక లెటర్ రాస్తుంది. యాక్చువల్గా రాయుచున్నది కాదు, ఇప్పుడు కాదు, రాస్తుంది. ఆమె ఒక లెటర్ రాస్తుంది అని మన భాషలో చెప్పుకుందాం, రాస్తుంది. ఆమె రాస్తుందా? రాయదా? ఆమె రాయదు అన్నా అనుకోండి, షీ విల్ నాట్ రైట్ ఎ లెటర్. షీ విల్ నాట్, ఇక్కడ నాట్ అని వాడాలి. అప్పుడు షీ విల్ నాట్ రైట్ ఎ లెటర్, ఇది నెగిటివ్ అయిపోయింది. ఏం రాద్దాము? షీ విల్ నాట్, ఇది నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ దీన్ని క్వశ్చన్ మార్క్, ఆమె లెటర్ రాస్తుందా? ఓకే, ఆమె లెటర్ రాస్తుందా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం. మనం ఇప్పుడు ఏదైనా ఆఫీస్ లెటర్ రాస్తుందా, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్దాం, అతడు పర్మిషన్ ఇస్తాడా, విల్ హీ గివ్ పర్మిషన్ అనేటప్పుడు విల్ హీ గివ్ పర్మిషన్స్, విల్ షీ రైట్ ఎ లెటర్. సో అప్పుడు ఏం చేస్తాం, దీన్ని రివర్స్. ఇప్పుడు విల్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇలా వెళ్తుంది. సో విల్ అనేది ఇక్కడ తీద్దాం, హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, సబ్జెక్ట్ అనేవాడు ఇక్కడికి వెళ్తాడు, విల్ షీ. మళ్ళీ ఇది కామన్, విల్ షీ రైట్ ఎ లెటర్, విల్ షీ రైట్ ఏ లెటర్, క్వశ్చన్ మార్క్. ఇదండి క్వశ్చన్లో ఏమైందంటే ఈ విల్ షెల్ అనేటివి ఫస్ట్ వస్తాయి,
సెంటెన్స్లో, అప్పుడు అది క్వశ్చన్ అవుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. విల్ షీ విల్ రైట్ అనే షీ అనేది మన సబ్జెక్ట్, విల్ అనేది వెర్బ్ కదా. షీ విల్ అని తెలిసిపోయింది, స్టార్టింగ్ ట్రబుల్ పోయింది మనకు. ఆ స్టార్టింగ్ ట్రబుల్ మళ్ళీ క్వశ్చన్ వేసేటప్పుడు స్టార్టింగ్ మనకు ప్రాబ్లం అవుతుంది. అరే క్వశ్చన్ ఎలా అడగాలి? విల్ షీ రైట్, ఓకే. విల్ హీ అప్రూవ్ ది ఎంఆర్ఓ, ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్దాం. విల్ హీ అప్రూవ్ మై అప్లికేషన్, విల్ హీ. అమ్మాయినా అనుకో, విల్ షీ అప్రూవ్ మై అప్లికేషన్, అలా. సో విల్ అనేది మనం వాడి క్వశ్చన్ ట్యాగ్ జనరేట్ చేస్తాం. మళ్ళీ క్వశ్చన్లో కూడా మళ్ళీ నెగిటివ్, అతను అప్రూవ్ చేస్తాడా చెయ్యడా? సో ఎంఆర్ఓ నా అప్లికేషన్ని అప్రూవ్ చేస్తాడా చేయడా? లేకపోతే హెడ్ మాస్టర్ నా లీవ్ అప్లికేషన్ అప్రూవ్ చేస్తాడా చేయడా? ఓకే అన్నప్పుడు వోంట్ హీ అంటే దీని మొత్తం చేస్తాడా చేయడా? అతను నా అప్లికేషన్ నా లీవ్ అప్లికేషన్ అప్రూవ్ చేస్తాడా అని క్వశ్చన్ ట్యాగ్లో అడిగావు. తర్వాత చెయ్యడా అంటే సింపుల్గా చెప్తున్నా, చేస్తాడా చేయడా. మళ్ళీ మొత్తం నా లీవ్ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తాడా అని చెప్పి ఫుల్గా చెప్పి చెయ్యడా అనేది క్వశ్చన్. అలానే ఇంగ్లీష్లో కూడా విల్ షీ రైట్ ఎ లెటర్, ఓకే, ఆర్ విల్ నాట్. ఇక్కడ మళ్ళీ నాట్ యాడ్ చేయాలి. విల్ నాట్ షీ అన్నా అనుకోండి, ఓకే, ఇది కూడా క్వశ్చన్ మార్క్, నెగిటివ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో ఈ విల్ నాట్ని వోంట్ అంటారు, WON, వోంట్ షీ అని క్వశ్చన్ మార్క్, ఓకే, వాంట్ షీ అని క్వశ్చన్ మార్క్ పెట్టింది అనుకోండి, ఇది నెగిటివ్ క్వశ్చన్. సో ఆమె ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ మళ్ళీ చెప్పుకుందాం. సో ఫస్ట్ షీ విల్ రైట్ ఎ లెటర్, ఆమె ఒక లెటర్ రాస్తుంది, ఫ్యూచర్ కాబట్టి రాస్తుంది, ఆమె లెటర్ రాస్తుంది అని ఫ్యూచర్. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు, ఒక అప్లికేషన్ రాయడానికి, అప్లికేషన్ రాయమనడానికి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు, ఆమె లేడీ, ఓకే. షీ విల్ రైట్ ఏ లెటర్, ఒకరు చెప్పారు, ప్యూన్ చెప్పారు, ఆమె లెటర్ రాస్తుంది. షీ విల్ రైట్ ఏ లెటర్, ఆమె లెటర్ రాస్తుంది అని చెప్పాడు, ఓకే. షీ విల్ నాట్ రైట్ ఏ లెటర్ అని ఇంకొకటి చెప్పాడు, ఆమె లెటర్ రాస్తుంది అని ఒకరు చెప్పారు, రాసేటట్టుంది, ఆమె లెటర్ రాస్తుందేమో అని ఒకరు చెప్పారు, ఆమె లెటర్ రాయది అని ఇంకోటి చెప్పాడు. అక్కడ ఇంకో ప్యూన్ చెప్పాడు, షీ విల్ నాట్ రైట్ లెటర్ అని చెప్పాడు, ఓకే. తర్వాత దీన్ని క్వశ్చన్ మార్క్, నెగిటివ్లో అలా చెప్పాడు. మళ్ళీ దీని క్వశ్చన్ మార్క్లో మనం అడుగుతాం, మనం అతను చెప్పడానికి ముందు మనం క్వశ్చన్ అడుగుతాం, విల్ షీ, ఓకే, విల్ షీ రైట్ ఎ లెటర్. మనం ప్యూన్ని మనం అడుగుతున్నాం పర్సన్గా, మనము పర్సన్ని ప్యూన్ని అడుగుతున్నాం, విల్ షీ రైట్ ఎ లెటర్, ఆమె లెటర్ రాస్తుందా అని అడిగితే అప్పుడు అతను ఏం చెప్తాడు? ఒక పర్సన్ ఏమో షీ విల్ రైట్ ఎ లెటర్ అంటది, ఇంకో పర్సన్ ఏమో షీ విల్ నాట్ రైట్ ఎ లెటర్ అంటది. నెగిటివ్గా చెప్పేటోడు, పాజిటివ్గా చెప్పేటోడు షీ విల్ రైట్. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడిగినావు, ఇదే అన్న ఇంటరాగేషన్లో ఫస్ట్ కమ్యూనికేషన్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ అడగాలి, విల్ షీ రైట్ ఎ లెటర్, ఆమె లెటర్ రాస్తుందా అన్న తర్వాత ఒకడు ఏం చెప్తాడు పాజిటివ్గా, ఒకడేమో నెగిటివ్గా చెప్పాడు. ఒకడు ఏం చెప్పాడు? షీ విల్ రైట్ ఎ లెటర్ అన్నాడు, ఆమె లెటర్ రాస్తుంది అని. ఇంకొకటి ఏం చెప్పాడు? షీ విల్ నాట్ రైట్ ఎ లెటర్, ఆమె లెటర్ రాయది అన్నాడు నెగిటివ్గా. ఒకడు పాజిటివ్గా చెప్పాడు, ఒకడు నెగిటివ్గా చెప్పాడు. నువ్వు క్వశ్చన్ అడిగావు, ఓకే. మళ్ళా అంతా ఇది కమ్యూనికేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సెల్ఫ్గా నువ్వు వోంట్ షీ రైట్, ఆమె రాయదా అని నీ క్వశ్చన్ వేసుకున్నారు. విల్ షీ రైట్ ఎ లెటర్, వోంట్ షీ, ఆమె లెటర్ రాస్తుందా రాయదా? విల్ షీ రైట్ ఎ లెటర్, వోంట్ షీ, రాయదా, రాస్తుందా రాయదా? సో ఇలా మనం ఎట్లా అయితే తెలుగులో మాట్లాడుకుంటామో అలానే ఇంగ్లీష్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇది పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్లో క్వశ్చన్ సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, లాస్ట్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్, వోంట్ షీ. సో ఇలా అలానే ఈ విల్ అనేది ఇక్కడ ఇది మారుతుంది, ఈ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇది మారుతుంది, ఈ షెల్ విల్ మారుతుంది, ఈ యాక్షన్ మారుతుంది, బట్ రూల్స్ అన్ని సేమ్ ఏ పని చేసినా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, రైట్ అన్నావు, రీడ్ అన్నావు, విల్ షీ రీడ్ లెటర్, షీ విల్ నాట్ రీడ్ ఎ లెటర్, విల్ షీ రీడ్ ఎ లెటర్, వోంట్ షీ, అలా. సో అలా ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ ఫార్మ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ఫామ్ చేయొచ్చు,
అలానే మనం ఏ కాంటెక్స్లో మనము వాడతాము ఫ్యూచర్ టెన్స్ని అనేది తెలుసుకున్నాము. ఫ్యూచర్ టెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకున్నాము. ఫ్యూచర్ టెన్స్లో ఏ ఏ టెన్స్ లోపల అంటే ఏ ఏ టెన్స్ లోపల ఏ హెల్పింగ్ వెర్బ్స్ వాడాలి, ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టూడ్ దిస్, జస్ట్ రీవిజిట్ దిస్ వీడియో. ఓకే, అండ్ మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికన్నా ప్రీవియస్ ఉన్న వీడియోస్ కూడా చూడండి, మీకు కంపల్సరీ అర్థమవుతుంది. మీరు నేర్చుకోగలరు, మాట్లాడగలరు. ఓకే, మీరు సాధించగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.